వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎన్నికలు మాత్రమే. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ 73 ఏళ్ళు వచ్చినాయి, 74 ఏళ్ళు వచ్చినాయి. రెండు నాతో నడవండి ఉంటాడు. నాతో సమానంగా పనిచేయలేకపోతాను, నా బాధ కదా. ఈ ఏజ్లో నేను రోజు 3-4 కార్యక్రమాలు చేస్తున్నాను, తిరుగుతూనే ఉన్నాను. మరి మీరు వస్తలేరు ఎట్లా? అంటే పని చేయాలనే తపన ఉండాలి, సంకల్పం ఉండాలి, అవకాశం వచ్చింది నిరూపించుకోవాలి అనేది కసి ఉండాలి. చాలా మంది ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే తర్వాత వాళ్ళు ఎవరు గుర్తులో పడ్డాడు, మర్చిపోతారు. ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి గ్రామం కూడా మనకు ముఖ్యమే. రాబోయే రోజులలో ఆ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా, ప్రజా అవసరాలు తీరాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రతి ఓటరు కూడా వివరించి చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మన నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తల పనితీరును తప్పకుండా విశ్లేషించడం జరుగుతుంది. ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు, ఎవరు పార్టీని వ్యక్తిగతానికి ఉపయోగించుకుంటున్నారు, ఎవరు కావాలని పార్టీ అభ్యర్థిని పరోక్షంగా ప్రత్యక్షంగా ఓడించే ప్రయత్నం చేశారో తప్పకుండా వాళ్ళని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో వాళ్ళకి ఏ అవకాశాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత అవకాశం రాని వాళ్లకు తర్వాత వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో అవకాశం రావచ్చు, లేదా పిఎస్సిఎస్ ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో అవకాశాలు రావచ్చు, లేదా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి, ఇప్పుడున్న కమిటీలన్నీ పోతాయి, దాంట్లో అవకాశం రావచ్చు, లేదా మార్కెట్ కంపెనీలలో, టెంపుల్ కంపెనీలలో నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం రావచ్చు. ఇక మీకు మళ్ళా అవకాశాలు అనేవి రావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక పరీక్షకు నిలబడుతున్నప్పుడు ఆ పరీక్షల సమయంలో నువ్వు దూరంగా పోతే నీ దారి నీదైతే నువ్వు ఆ దారినే పోవాల్సి వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీలో దారిలో రావు అని చెప్పి ఈ సందర్భంగా స్టేట్ శంకర్పూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలము, ప్రతి గ్రామము, ప్రతి మున్సిపాలిటీలోని నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క బలాలు, బలహీనతలు కూడా నాకు తెలుసు. తప్పకుండా ఎవరు అవకాశాలు వచ్చినా రాకున్నా పార్టీ కొరకు పనిచేస్తారు. రేపు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని గుర్తించే విధంగా మీరు పనిచేయాలి. ఒకవేళ సర్పంచ్ ఎన్నికలలో అవకాశం రాకపోతే అయినా కూడా పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకొని తర్వాత ఎన్నికలలో, తర్వాత నామినేటెడ్ పదవులలో వారికి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. పార్టీ పరంగా ఒకరికి అవకాశం వస్తుంది కాబట్టి అవకాశం వచ్చిన వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే చాలు ఏదో 4 పనులు చేసుకోవచ్చు అనే ఆలోచన మాత్రమే. పార్టీ అధికారంలో ఉంటేనే బ్రతుకుదేరు ఉంటుంది, పార్టీ అధికారంలో ఉంటేనే 4 పనులు చేయవచ్చు, గ్రామంలో ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అనే ఆలోచనతో పనిచేస్తే పార్టీ బలంగా ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయినప్పుడు ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పొచ్చు, స్థానికంగా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు చెప్పొచ్చు, ఎంపీ గారు ఇచ్చిన నిధుల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. మనం ఎక్కడ కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా తల వంచుకునే తప్పుడు పనులు మనం చేయలేము. ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ముఖం చాటేసుకునే తప్పుడు పని మన ప్రభుత్వం చేయలేదు. ఎక్కడికైనా గల్లా ఎగిరేసుకుని పోవచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవాళ గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు కూర్చొని అభ్యర్థిని ఎంపిక చేస్తే వారే పార్టీ అభ్యర్థి, వారే నా అభ్యర్థి అని నేను చెప్తున్నాను. కానీ నాకు ఇది డబ్బులు తీసుకొని నువ్వే సర్పంచ్ పో అని చెప్పే అలవాటు లేదు, బీఫాములు అమ్ముకునే అలవాటు లేదు, పదవులు ఇచ్చి పైసలు తీసుకునే అలవాటు లేదు. మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. గతంలో నా ఇంట ఉన్న వాళ్ళు చూసారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు. అవకాశం రావాలి అంటే పార్టీకి విధేయులై ఉండాలి. అవకాశం రావాలి అంటే పార్టీ కొరకు పనిచేయాలి. దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫలానా గ్రామంలో ఫలానా వ్యక్తికి మీరు సర్పంచ్ అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను ఏ గ్రామానికి కూడా ఫోన్ చేసి చెప్పాను. నిర్ణయం మీదే, అభ్యర్థి ఎంపిక మీదే, ఆయనను గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఉండడు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను. అన్నిటికంటే మించి ఈ ఎన్నిక నాది కాదు, మీరు నాకు ఓటేస్తలేరు, మీకు మీరు ఓటేసుకుంటున్నారు. రేపు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దాదాపు ఒక 146 మంది సర్పంచులు కావచ్చు. ఇది మీకు వచ్చిన అవకాశం, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి వచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని గ్రామాల అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు రావాలి. మీరందరూ కూడా భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. ఈ 2 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. పేరింట్లో ఎవరైతే కరెంటు వాడుకుంటున్నారో, ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, మీరు మీ అభిమానులు సార్, మేము ఎవరు వస్తున్నారు. దట్ ఈస్ కడియం. నిజాయితీగా పనిచేయడమే తెలుసు, అవినీతి అక్రమాలు తెలియదు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే ముఖం మీదనే చెప్తాను, నీ పనితీరు బాగాలేదు, నీ వ్యవహార శైలి బాగలేదు, నీ మూల్యం నీకు పలుకుపడింది, ఏది అని కూడా చెప్తాను. దానికి మీరు సిద్ధంగా ఉంటారు. కష్టపడి పని చేస్తే, ప్రజలు ఆదరిస్తే నేను ఏర్పాటు చేస్తాను. ఆ అబ్జర్వర్ మీ పనితీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటాడు. మీరు నిజంగానే పని చేస్తారా, డ్రామాలు చేస్తారా, ఏదో మీద చేసి కింది నుంచి ఏదైనా పొక్క పొడుస్తారా, ఏదైనా బోరేజ్ వస్తారా అనేది కూడా తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మన నియోజకవర్గాన్ని
అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలవాలి. గెలిస్తే కొత్త ఉత్సాహం, కొత్త ఊపు వస్తుంది. ఆ ఊపుతోని, ఆ ఉత్సాహంతోని మరింత పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మండల కమిటీ రేపటి నుంచే మీ యొక్క ప్రయోగం, మీ యొక్క ఎక్సర్సైజ్ ప్రారంభించాలి. మీ మండలంలో ఉన్న గ్రామాలు, మండల కమిటీలు, మండల సమన్వయ కమిటీ సభ్యులు, మీ మండలంలో ఉన్న గ్రామాలు, ఆ గ్రామాల్లో వచ్చిన రిజర్వేషన్స్, దాని ప్రకారం ఎవరైతే బాగుంటుందో మీరు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. గ్రామ కమిటీతో కూడా మాట్లాడాలి, వాళ్ళని మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం చేయమని చెప్పాలి. రేపు 26, రేపు 25, ఎల్లుండి 26 వరకు మండల కమిటీలు, సమన్వయ కమిటీ సభ్యులు మీరు ఆ ప్రతిపాదనని కూడా నాకు అందజేయాలని చెప్పినట్టు. మొన్న ఏదో ఎంపీ ఎన్నికలప్పుడు ఓట్లు పడ్డాయి, ఇప్పుడు ఏం పడాయి? ఒక గ్రామ పంచాయతీ కూడా బీజేపీ గెలవదు. దాని గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పోటీ అంతా బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ కూడా నాయకత్వం సంగతికి గెలికే వాళ్ళు ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు, పెద్దమంది చేయదలుచుకోలేదు. ఎవరిని కూడా నేను పేరు తీసుకోవడం మర్చిపోయి సంవత్సరం అయింది. ఈ మధ్యన ఎవరి పేరు కూడా తీసుకుంటలేండి. ఎందుకంటే నేను పేరు తీసుకుంటే వాడు నాకు సమాన స్థాయి అయిపోతాడు. ఎక్కడో ఉన్న తీసుకొని నేను వారి పైకి లాగడం నాకు ఇష్టం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్టేషన్ గన్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మంచి వాతావరణం ఉన్నది. వేదిక పైన వాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళందరూ కూడా కాస్తో కూస్తో కాదు, మెజారిటీ మేరకు కడియం శ్రీహరి లైన్ లో పనిచేస్తున్నారు. గతంలో ఏం చేసి లేదు కానీ ఇప్పుడైతే కడియం శ్రీహరి లైన్ లో పనిచేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లలో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డబ్బులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ 3,500 ఇల్లు ఇచ్చిన మన నియోజకవర్గంలో ఒక్క ఊళ్ళో కూడా ఫలానా వాడు నాకు ఇందిరమ్మ ఇల్లు చేయడానికి డబ్బులు తీసుకున్నారని ఒక్క కంప్లైంట్ రాదు. ఇది చాలా సంతోషకరమైన విషయం. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, బ్రహ్మాండమైన వాతావరణం ఉన్నది. ప్రజలు మన వైపు ఉన్నారు. కొంచెం మీరు కష్టపడండి. మన మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను, స్వార్థాన్ని కూడా కొంచెం పక్కన పెట్టండి. గెలిచే వ్యక్తి, నీకంటే మెరుగైన వ్యక్తి గ్రామంలో ఉంటే ఆయనకు అవకాశం ఇవ్వండి, గెలిపించండి. తర్వాత మీకు ఏదైనా అవకాశం వస్తే తీసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంచనపల్లిలో 21 మంది వచ్చిందని 21 మంది లిస్టు నాకు ఇస్తే నేను చేసేది ఏముండదు. అర్థమైందా? 2 లేదా 3 కూడిన ఏకగ్రీవం అయితే మంచిది. లేదా 2, 3 పోటీ పడితే 2 లేదా 3 కూడిన ఆ పేరు నాకు పంపించండి. నేను దాన్ని ఫర్దర్గా ఒక్కసారి ఆలోచన చేసి సమాచారాన్ని తీసుకొని ఫైనలైజ్ చేసి మీకు పంపిస్తాను. దయచేసి మండల కమిటీలు, మండల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని మీరు కూడా వాటి మీద ఎక్సర్సైజ్ చేసి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.